కేవలం 1.5 నిమిషంలో 5 వార్తలు చూసేద్దామా? స్వెన్ నెట్వర్క్ సుత్తిగా సుత్తి లేకుండా అశ్లీల చిత్రాలను నిషేధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ను వెంటనే స్వీకరించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ పేర్కొంది. నేపాల్లో సోషల్ మీడియా నిషేధంపై ఏమి జరిగిందో చూడండి అని చెప్పింది. ఈ పిటిషన్ను 4 వారాల తర్వాత విచారిస్తామని బెంచ్ తెలిపింది. కాగా ప్రధాన న్యాయమూర్తి గవై పదవీ కాలం నవంబర్ 23న ముగియనుంది. ఆఫ్ఘనిస్తాన్లోని మజారే షరీఫ్ నగరం దగ్గరలో 6.3 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపంలో 20 మంది చనిపోగా 250 మంది గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ కొత్తగా నిలిచి ఈ కష్టకాలంలో భారీ ఎత్తున ఆహార పదార్థాలు పంపిణీ చేసిందని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. 3 పిల్లలు ఉండి చాలా సంవత్సరాలుగా సజావుగా సాగిన కాపురంలో భార్యకు ఆ భర్త వేరే యువకుడితో పెళ్లి జరిపించిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. తన భార్య వేరే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్నని గ్రహించిన భర్త స్థానిక పోలీస్ స్టేషన్లో వినతి పత్రం ఇచ్చి తనే దగ్గరుండి పెళ్లి జరిపించాడు. ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ ను సాధించిన భారత జట్టును అభినందిస్తూ గుజరాత్ సూరత్ ఎంపీ గోవింద డోలకియా వజ్రభరణాలను గిఫ్ట్ గా ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ప్లేయర్ల ఇళ్లకు ఉచిత సోలార్ ప్యానెల్స్ లు కూడా అందించనున్నారు. ఈ విజయం భారతీయులకు కొత్త వెలుగును తెచ్చిందని ఆయన చెప్పారు. బాహుబలి 1 and 2 చిత్రాలను కలిపి బాహుబలి ది ఎపిక్ గా రిలీజ్ చేసిన చిత్ర నిర్మాతలకు యూనిట్ కి కాసుల వర్షం కురిపిస్తుంది. 10 ఏళ్లు అయినా బాహుబలిపై ప్రేక్షకాదరణ తగ్గలేదు. విడుదలైన మొదటి 3 రోజుల్లో 39 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది.